మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ, ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్. నిఖిలేనా? నిఖిలే. ఏంది అందరు అమ్మాయిల గుండెల్లో నిఖిలే ఎందుకున్నాడు? అమ్మాయిని కాదు, నేను ఆంటీని. యాక్చువల్ గా బిగ్ బాస్ గురించి అడుగుదాం అనుకున్నా. ఒక ఎప్పుడైనా సరే అమ్మాయి అనేది అమ్మాయిగా యాక్సెప్ట్ చేస్తా కానీ నేను ఆంటీని అప్పో అన్నీ మీరు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను అందరి గుండెల్లో ఉన్నాడు అని అంటే అంటే ఆంటీ అమ్మాయిలు- గుండెల్లో కూడా ఉన్నాడు. ఓకే, అంత బాగా ఆడుతున్నానంట. అవును. సరే, గౌతమ్ ఆట ఎలా అనిపిస్తుంది బానే ఉంది. మీకు? ఉన్న అబ్బాయిలందరిలో ఎంటర్టైనర్ అంటే మంచి వైబ్స్ ఉన్న అబ్బాయి అంటే ఎవరు చెప్తారు? నిఖిలే. నిఖిలేనా? నిఖిలే. ఓకే, అమ్మాయిల్లో ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు ఇష్టం? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఆ, ఎందుకు పృథ్వీ ఇష్టం లేదా? పృథ్వీ ఇష్టమే కానీ అందరికంటే నిఖిల్ విష్ణుప్రియ. ఓకే, అవును. నిఖిల్ విష్ణుప్రియ. ఆ, ఓకే, మంచి పేరు గానీ పెట్టారు కానీ హౌస్ లో మాత్రం వేరు వేరు పేరుతో ఉన్నారు కదా. అవును. ఆ అంటే ఆ లవ్ ట్రాక్లు గట్టా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే విష్ణు కొంచెం బాగా పృథ్వీతో కనెక్ట్ అయింది అని అనిపిస్తుంది. అది జెన్యున్ గా బయటకు వచ్చాక సాగుద్ది అని మీకు ఏమనిపిస్తుంది? విష్ణు అయితే అంటే నిజంగానే చేస్తుంది తనని. మరి బయటకు వచ్చిన తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. రోహిణికి అలాగే గౌతమ్ గారికి కూడా నడుస్తుంది. ఆ రోహిణి అంటే కామెడీ అలా ఏముండదు, బయటకు వచ్చిన తర్వాత లైట్ తీసేసుకుంటారు. ఇప్పుడు యష్మి నిఖిల్తో అలా చేయడం వల్లే నిఖిల్కి యష్మికి చాలా పెద్ద ఇదైతే వచ్చింది. దానివల్ల ఈ వీక్ నామినేషన్లో పడటం కూడా జరిగింది. అవును. అప్పుడు బాధ వేసిందా, లేకపోతే సరేలే ఒకసారి వాళ్ళకి తెలియజేస్తేనే బెటర్, ఈ 4 వారాలైనా మంచిగా ఆడతారనిపించిందా? అంటే నిఖిల్కి బయట ఎలా ఉందో తెలిసింది కదా, ఇప్పుడు యష్మికి కూడా తెలిసింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా మంచిగా బాగా ఆడతారు. యాక్చువల్గా వాళ్ళ మమ్మీ వచ్చి ఒక హింట్ ఇచ్చింది తొడ మీద లాగా. అవును, అప్పుడే మనోడు అర్థమైంది కదా. అర్థమైంది. కానీ యష్మికి బలు పెరగలే వాళ్ళ డాడీ చెప్పాక. ఆ, ఈ ఎపిసోడ్ తో క్లియర్ క్లియర్ అయిపోయింది. నిన్న ఎపిసోడ్ చూసారా? చూసాను. టీ షర్ట్లది అంటే మెగా ఎవరు అవుతారని మీకు అనిపిస్తుంది 5గురిలో? ఏమో మరి. ఇప్పుడు నిఖిల్ రోహిణి మిగిలిపోయారు కదా. అవును. డెసిషన్ అనేది హౌస్ మేట్స్ తీసుకోమన్నారు. ఎవరు తీసుకుంటారు, ఎవరు అవుతారని మీకు? నిఖిల్ రోహిణిలో నిఖిలే అవుతాడు. నిఖిలే అవుతాడా? కానీ మంచి ఏంటంటే రోహిణి అయ్యింది. అవునా? రోహిణి అయ్యింది. 5గురికి ఒక టాస్క్ కూడా పెట్టారు, పర్సంటేజ్ 50-40 అలాంటి వచ్చిందనమాట. లీస్ట్లో ఉన్నది విష్ణుప్రియ. విష్ణుప్రియ కూడా బయటకు రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ లేదు, మిగతా 4 కంటెండర్ టాస్క్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాక ఏమనిపించింది? బాధ వేసిందా, అనవసరంగా చెప్పాడు అనిపించింది? బాధ ఏం లేదు కానీ విన్నర్ వచ్చేసరికి నిఖిలే ఏం జరిగినా సరే. ఓకే, మొన్న వచ్చి సోనియా నిఖిల్ని అంతలా నామినేట్ చేసింది కదా, ఎందుకురా నాయన ఈవిడ వచ్చింది అనిపించిందా? కరెక్ట్గా వచ్చారు బానే. ఎందుకు వచ్చింది అని అనిపించింది. అంటే 24 అవర్స్ చూడకుండా 1 అవర్ చూసి తనని జడ్జ్ చేసింది అని అనిపించింది. ఇప్పుడు తమ్ముడు అమ్మ అనే ప్రేమలో చెప్పిన ఒక అమ్మాయి, ఒరే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా ఎందుకంటే ఇవి మార్చుకో అని చెప్పకుండా, ఏంది నీకు ఫీలింగ్స్ ఉన్నాయా, అది ఉన్నాయా, ఇది ఉన్నాయా అని చెప్పి మరి గట్టిగా చెప్పింది కదా. అవును. అందరూ ఏమంటున్నారంటే ఎందుకు ఆయన వచ్చింది, అనవసరంగా బిగ్ బాస్ వాళ్ళకి మైండ్ పోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు అదే అనిపించిందా, లేకపోతే? మాకు అదే అనిపించింది, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ అమ్మాయి లోపలికి అని ఆ చెప్పి. అమ్మాయి అనిపించిందా, ఇంకా వచ్చిన వాళ్ళ 6గురిలో ఇంకా నాకు ఎవరు అనిపించలే, సోనియా ఒక్కతే అనిపించింది. సోనియా? ఎందుకంటే చాలా పెద్ద బ్లేమ్ అయితే వేసింది కదా, అవును. వాడుకుంటున్నాడు ఆ ట్రాప్ అనే వాడు యూజ్ చేయడం వల్ల. నిన్న ఏడ్చాడు కూడా. మనం అవును. బాధపడ్డావా? బాగా చాలా చాలా బాధపడ్డావా? ఆ గుండెల్లో అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అన్నం కూడా తెలియదు కదా. మీరు తిన్నారా? నేను తినాలి. సరే, మొత్తం అంతా బాగానే ఉంది. ఫైనల్ వీక్లో గెస్ట్ నాగార్జున సార్తో పాటు ఎవరుంటే బాగుండని మీ అభిప్రాయం? అంటే నాకు తెలిసి చిరంజీవి గారు మళ్ళీ వస్తే బాగుంటుంది అని చెప్పి. ఓకే, ఇప్పుడు నిఖిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా కావ్య, ఆవిడేమో నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది పోస్టులు పెట్టి. తన మనసులో ఏముందో మనం చెప్పలేము కదా. అంటే విన్ అయ్యే ఆస్కారం ఉన్న ఒక అబ్బాయిని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తే, ఎంత రాంగ్ గా ప్రొటెక్ట్ చేసినా విన్నర్ అనేది నిఖిలే. చాలా అంటే అమ్మాయిల గుండెల్లో కదా ఆంటీ గుండెల్లో కూడా నిలిచిపోయాడు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.